రాజకీయ పార్టీలు స్వలాభం కోసం స్పీచ్ ఇస్తూనో లేకపోతే ఎన్నికల ముందో ఇతర రాష్ట్రం పైన కానీ ఇతర గ్రూపుల పైన కానీ ఇతర రాజకీయ పార్టీల పైన కానీ చాలా దుర్భరంగా మాట్లాడి తాత్కాలిక బెనిఫిట్స్ కోసం తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలు పొందడం కోసం చేస్తే రాజకీయాల్లో శత్రుత్వం తీసుకురావడం. కానీ ఈ రాజకీయాల్లో శత్రుత్వం వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఏ పార్టీ అయినా సరే ఒకరినొకరు హేట్ చేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒక రాష్ట్రం పైన ఇంకో రాష్ట్రం దూషించుకోవడం, దానివల్ల ప్రజల్లో డివిజన్ పెరిగిపోద్ది, విభజన వచ్చేస్తుంది. టెంపరీగా ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ లాంగ్ రన్లో ఉదాహరణకి ఆంధ్ర తెలంగాణ ఒకరిపైన ఒకళ్ళు చెప్పుకోవడం. ఇప్పుడు రాజకీయ పార్టీలు తెలంగాణకు సంబంధించిన పార్టీలు ఆంధ్ర పైన, ఆంధ్రాకి సంబంధించిన పార్టీలు తెలంగాణ పైన మాట్లాడటం వల్ల టెంపరీగా ఏప్రిల్ 11 వరకు బాగానే ఉంటుంది. ఏప్రిల్ 11 తర్వాత ప్రజలు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారు, వాళ్ళ భావాల్లో ఎలాంటి విభజన ఏర్పడుతుంది, ఎలాంటి ఆలోచనలు ఎలాంటి గొడవలు రేకెత్తుతాయి. లాంగ్ రన్లో ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం మనం చూసాం కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్. కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు కర్ణాటక ప్రజలు బెంగళూరులో కొట్టుకున్నారు. ఇదే విధంగా మనం కనుక ఒకళ్ళపైన ఒకళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం దుమారం రేపుకుంటే రేపు గొడవలు కావని ఆస్కారం ఏంటి? కాబట్టి ఇలాంటివి పాలిటిక్స్ ఆఫ్ ఎనిమిటీ, ఇక్కడ నాజిజం, రోహింగ్యాస్ అవన్నీ మాట్లాడారు. అవన్నీ పక్కన పెట్టి లోకల్ లెవెల్లో మనం చూస్తే ఇంకా ఎక్కువ ఎనిమిటీ వచ్చేస్తుంది. మీరు ఏ రోజు సోషల్ మీడియాలో ఏ స్పీచ్ అయినా సరే ఒక శత్రుత్వం, ఒక రాష్ట్రం పైన ఇంకో రాష్ట్రం మీ వల్ల ఇదంతా జరిగింది, మీరే మాది ఎత్తుకుపోయారు, మీరే మాది ఎత్తుకుపోయారు. కానీ అందరు నాయకులు అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటంటే ప్రజలందరూ తెలుగు వాళ్ళే అని. సి నారాయణ రెడ్డి గారు ఒక పోయం రాశారు, వచ్చిండన్నా వచ్చాడన్నా మన భాష తెలుగు భాషేనన్నా అని. దాన్ని మర్చిపోయి మన కలిసి ఉన్నాం మొన్నటి వరకు అని మర్చిపోయి ఒకళ్ళపైన ఒకళ్ళు దూషించుకోవడం అనమాట. పాలిటిక్స్ ఆఫ్ ఎనిమిటీ. రాజకీయ నాయకులు జస్ట్ కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసం ఒకళ్ళపైన ఒకళ్ళు దుర్భాషలు ఆడుకుని చెప్పి ప్రజల్లో లాంగ్ రన్లో దీనివల్ల చాలా తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి తగ్గించుకోవాలి. సో ఇంటర్నేషనల్ వైడ్గా అంతే. హిట్లర్ ఏం చేశాడు? జర్మన్ రేస్ గొప్పది, నాజీ రేస్ తక్కువ, నాజీ రేస్ గొప్పది, జర్మన్ రేస్ గొప్పది, నాజిజమే కరెక్ట్ అని చెప్పి జూయిష్ పీపుల్ని, యూదుల్ని చంపేశాడు. రోహింగ్యాస్ని ఏం చేస్తున్నారు? మయన్మార్లో బుద్ధిస్టులు గొప్పవాళ్ళు, రోహింగ్యా ముస్లిమ్స్ తక్కువ అని చెప్పి వాళ్ళని ఊచుకోతకు వస్తున్నారు. శ్రీలంకలో తమిళనాడుని ఏం చేస్తున్నారు? వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు. అందుకనే కదా ఎల్టీటీ వచ్చింది. అట్లా ఒక జాతిని కానీ ఒక ప్రాంతాన్ని కానీ ఒక తెగని కానీ తక్కువ చేసి చూడటం వల్ల టెంపరీగా తాత్కాలికంగా ఓట్లు తేవచ్చు, ఓట్లు గెలవచ్చు, పొజిషన్స్ రావచ్చు, రాజకీయాల్లో బలంగా ఏర్పడవచ్చు. కాకపోతే శాశ్వతంగా చూస్తే దీర్ఘకాలంలో ఇది ఆ దేశానికి ప్రజలకి నష్టం. అందుకనే ఒక ఫేమస్ కోట్ ఉంది, ఒక దార్శనికుడు వచ్చే తరాల గురించి ఆలోచిస్తాడు, ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. ఒక దార్శనికుడు వచ్చే తరాల గురించి ఆలోచిస్తాడు, ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. దౌర్భాగ్యం కొద్దీ మన దేశంలో ప్రపంచ దేశాల్లో కూడా దార్శనికుల కంటే కూడా రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు. ఏ స్టేట్స్మెన్ థింక్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, ఏ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్. ఓకే, అండ్ వీఆర్ హ్యావింగ్ మెనీ పొలిటీషియన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టేట్స్మెన్. స్టేట్స్మెన్ ఏం ఆలోచిస్తారు తెలుసా? మనం టెంపరీగా తాత్కాలికంగా సాక్రిఫైస్ చేసినా పర్లేదు, మనకు నష్టం కలిగినా పర్లేదు, భావి తరాలకు మంచి జరగాలి అని. కానీ ఒక పొలిటీషియన్ ఏం ఆలోచిస్తా అంటే తాత్కాలికంగా నాకు పదవి వస్తే చాలు, దేశం ఎటుపోయినా పర్లేదు అని చెప్పి. సో ప్రజలే చూసుకోవాలి మనకి పొలిటీషియన్స్ కావాలా, స్టేట్స్మెన్స్ కావాలని. హిట్లర్ మనం అనుకున్న హిట్లర్ చాలా నీచుడు, చాలా దౌర్భాగ్యుడు అని. కానీ హిట్లర్ కంటే నీచత్వం అనేది మన రాజకీయాలు ఇంకా వచ్చేస్తుంది. ఓకే, హిట్లర్ని ముస్సోల్ని మనం తిట్టుకుంటాం, వాళ్ళు జాతీయ అహంకారం పెంచారు, రేసిజం తీసుకొచ్చారు అని చెప్పి. కానీ వాళ్ళకంటే అహంకారం అంటే వాళ్ళకంటే డిఫరెన్సెస్, వాళ్ళకంటే విభజన అనేది ఇప్పుడు మనం అన్ని రకాలుగా వాళ్ళు ఒక జాతి, ఇక్కడ ప్రాంతం అన్ని రకాలుగా తేడాలు తీసుకొస్తున్నారు ప్రజల మధ్య. దాని గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీన్నే రాజకీయ లబ్ధి కోసం శత్రుత్వం పెంచడం అంటారు. పాలిటిక్స్ ఆఫ్ ఎనిమిటీ. పాలిటిక్స్ ఆఫ్ ఎనిమిటీ. నెక్స్ట్